నెల్లూరు జిల్లా గూడూరులో రూరల్ సీఐ కిషోర్ బాబు తీరుపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ సతీష్ పై సీఐ అసభ్యకరంగా మాట్లాడాడు అని ఖండించారు. ఈ మేరకు టవర్ క్లాక్ వద్ద నిరసన చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి అర్జీ సమర్పించి నిరసన తెలిపారు. బాధితురాలి వివరాలు సేకరించిన జర్నలిస్టులపై సీఐ బూతు పురాణం విప్పడం సిగ్గుచేటని సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. సీఐ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మిత్రులకు పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. గత 4 రోజుల క్రితం కోటలో ఒక మహిళపై పెట్రోల్ పోసిన సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటనకు సంబంధించి మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుడు సతీష్ వార్త ప్లే చేసినందుకు రూరల్ సిఐ కిషోర్ బాబు గారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల్ని గొట్టాలు పట్టుకొని వస్తారు, పనికిమాలిన నా కొడుకులు అని మాట్లాడడం చాలా బాధాకరం. అదేవిధంగా గూడూరులో ఎవరు ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఇంతవరకు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళారు, కానీ ఎటువంటి ఆఫీసర్ పోలీస్ ఆఫీసరు మీడియా మిత్రుల్ని ఇటువంటి పదాలు వాడి ఈ విధంగా దూషించిన సంఘటన ఇంతవరకు చోటు చేసుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా కిషోర్ బాబు గారు పనికిమాలిన ముండా కొడుకులు అని అనడం మేము చాలా ఖండిస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తూ మేము అనేది లేకపోతే ప్రభుత్వం చెప్పే ఏ ఒక్క విషయం కూడా ప్రజలకి తెలియకుండా నిస్వార్థంగా ఎటువంటి జీతభత్యాలు లేకుండా మేము పనిచేస్తుంటే మమ్మల్ని కించపరిచి మాట్లాడటము, గొట్టాలు పట్టుకొని రావడం అంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా లోగోలన్నీ ఆయన గారికి గొట్టాలతో సమానం. నేడు సిఐ గారు ఆ విధంగా విలేకరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మేము విలేకరుల తరఫున ఖండిస్తున్నాం. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.